ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఎత్తుకెళ్తానంటూ ఫోన్ చేశాడు. ఎవడన్నా? అరే బోరే నీ అబ్బా రండ్రా. రాయ్ బండి స్టార్ట్ చేయి. వచ్చేయండి రా. రాయ్ మూల మూల ఎక్కండి. వదిలేదు నా కొడుకుని. ఇంచు ఇంచు వెతకండ్రా నా కొడుకుని. ఎంత ధైర్యం ఉంటే ఈ భూపతిని టెన్షన్ పెడతావురా? ఈ రోజు నా చేతిలో చచ్చావురా. వెతకండ్రా నా కొడుకుని. రాయ్ మొగాడివి అయితే బయటికి రా. ఫోన్ చేస్తావురా ఫోన్? అతి తెలివి చూపించొద్దు దొంగ నా కొడక. దమ్ముంటే రారా. మా అన్న నీకు అంత బీపీలా కనిపించాడా? బీపీ అన్నాను. ఏంట్రా అక్కడ గొడవ? అన్న 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 ఇక్కడ ఎవరు లేరన్నా? చూసామరా ఎవరు లేడు. అంతా వెత్కాం, ఎవడు లేడన్నా. ఏంట్రా లేడు లేడు అంటారు? నా చెల్లెలు గుడ్డు పగలగొట్టే విషయం వాడికి తెలుసు, కానీ నాకు తెలియదు. వాడిక్కడే ఉన్నాడ్రా, వెతకండి. అన్నా నిజంగా ఎవడు లేడన్నా. వాడు కాల్ చేసిన నంబర్కి మళ్ళీ కాల్ చేయి. నా కొడుకు సెల్ ఆఫ్ చేశాడు. రై ఈ నంబర్ ఎవరిదో కనుక్కోండ్రా. 900 కొంటే సిమ్ కార్డ్ ఫ్రీ. రా తీసుకుందామా? మా గురువు గారండి, ఆయనతో పని ఏంటండి? అంత కావాలి. ఆయన చాలా బిజీ అండి. దీపికా పదుకునేది ఉన్నారండి. ఏమండి చీర కొనిస్తానన్నారు? కొనిస్తాలేవే, మన ఇద్దరం కలిసి కొనుక్కుందాం. మరి రాయికా? అది కూడా కొనిస్తాలేవే. మరి నగలు? నగలు ఎయిర్టెల్, డొకోమో, టాటా అన్ని కొనిస్తాలేవే. యా హలో గురుగారు ఎక్కడున్నారు? స్వర్గానికి అరంగడం దూరంలో ఉన్నాను రా. మీకోసం రౌడీలు వచ్చారు. నా కోసం కాకపోతే నీ కోసం వస్తారేంట్రా రౌడీలు? ఓహో, ఇంతకీ ఎవరు గురుగారు వాళ్ళు? నా ఫ్యాన్స్ అయి ఉంటారా? చూస్తుంటే వాళ్ళు ఫ్యాన్స్ లా లేరండి, ఫ్యాక్షనిస్ట్ లా ఉన్నారు. ఫ్యాక్షనిస్టులా? ఫ్యాక్షనిస్టులు మనతో పని ఏంట్రా? సొమ్ములు కావాలా డబ్బులు కావాలా? మీ తలకాయ కావాలంట. నా తలకాయ కావాలా? నా తలకాయ వాళ్ళు ఏం చేసుకుంటారా? ఏమో గురుగారు, పెద్ద పెద్ద కత్తులు పట్టుకుని 10 మంది వచ్చారు, మీ గురించి అడిగారు. ఏం చెప్పావు? ఎందుకన్నా మంచిదని కాసేపు పడుకోవడానికి దీపికా పదుకునే ఇంటికి వెళ్ళారని చెప్పాను. థ్యాంక్స్ రా. ఏమండి నా మొగుడు వచ్చాడు. నీ మొగుడు కాదే, నా మొగుడు వచ్చినట్టున్నారు. ఏం వెళ్ళారు? ఓకే. నీ పేరేంటి? దీపికా పదుకొని. పడుకుంటా. ఆ బ్రహ్మిగాడు ఎక్కడ? లేడు. రేయ్ ఇంత ముందు లోపల వచ్చిండట, వెతుకురా పోయి. ఇంతకు ముందే వచ్చాడు, కూల్ డ్రింక్ తాగడానికి సెంటర్కి వెళ్ళాడు. పద వచ్చి చూపించు. వెళ్తే మీకే కనిపిస్తాడుగా. వాడు ఎట్లుంటాడో మాకు తెలియదు కదా. తెలియదా? దొరికారా? వాడు ఎలా ఉంటాడో నేను మీకు చూపిస్తాను రా, మడతలు పెట్టి. అయితే పదండి చూపిస్తాను. దీపిక ఇదిగో బ్రహ్మి గారు నీకు 500 ఇమ్మన్నారు. ఓకే. బ్రహ్మిగాడు ఎక్కడ? బ్రహ్మి గాడేంట్రా గాడు? రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం తెలీదా? ఆయన ఎవరు అనుకున్నావు? మా గురువు గారు రా, సాక్షాత్తు దైవ స్వరూపుడు. చెప్పలేసుకో, రాయ్ చెంపలేసుకో. వేసుకో, చెప్పలేసుకో, కళ్ళు మూసుకో, దండం పెట్టుకో, దించో. మీ గురుగారు ఎక్కడ ఉంటారు సార్? దీపికా పట్టుకుని శారీస్ కొట్టడానికి కళామందిర్ వెళ్ళాడు. సార్ కొంచెం మాట్లాడే పని ఉంది, అర్జెంట్ గా తీసుకెళ్తారా? ఓకే, నువ్వు నాకు నచ్చావురా. నీ పద్ధతి నచ్చింది. బొమ్మ రాక్షసులా ఉన్నా గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నావు. బొమ్మ రాక్షస? అదే అనా, కులాల దిష్టి కోసం కాకులు వాళ్ళకుండా ఒక కుండ పెడతావు చూడు, దిష్టి బొమ్మ. అదే. వెళ్దామా సార్? ఓకే ఓకే ఓకే, కమాన్ ఫాలో మీ. రే 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 ఆగరా, ఇలారా. ఒరే బ్రహ్మి, నీకు తెలుసా నాకు తెలుసా? నీకు తెలుసు. మరి నువ్వు ఒప్పుకుంటే వెళ్తున్నావంటరా? ముందు ఒప్పుకుంటే వెళ్తున్నావంటరా? కమాన్ ఫాలో మీ. బ్రహ్మిడి బ్రహ్మియా? బ్రహ్మి ఇడిగో. నమస్తే. బ్రహ్మి అంటే కామన్ మ్యాన్ అనుకున్నావా? నీలాగే డఫాగాడు అనుకున్నావురా? ఆయన ఒక పెద్ద మహా మనిషి. ఆయన మహా షాపింగ్ చేయడానికి వస్తాడరా, నీలాగా పిచ్చ పిచ్చగా లఫ్ ఫుడ్ గా తిరగడరా. ఆగు,
నువ్వు ఎక్కడికి నువ్వు ఇక్కడ వెయిట్ చేయి వెయిట్ చేయి వెయిట్ చేయి వెయిట్ చేయరా ఏమై మంచి చీరలు చూపించు మేడం గారికి సార్ లేదు కీప్ గారికి ఎలా ఉంటారు సార్? నీకెందుకురా డీటెయిల్స్ పెద్ద డఫాగాళ్ళ ఉన్నావు ఓకే దీపికా పడుకొని హైట్ ఖుష్బు వెయిట్ ఆ? హన్సిక కలర్ మాత్రం కాదు, ఎలా చెప్పగలిగావురా నాకు తెలిసిపోతుంది సార్. చూడండి ఈ పూలు ఉన్నాయి చూడండి, ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ కలర్ చూపించు ఇది అదిరిపోతుంది సార్. అంతేనా అరే ఇలారా ఈ చీర ఎలా ఉందిరా బాగుంది, చూసి చెప్పరా చాలా బాగుంది. చాలా బాగుందా ఆ. ఇది పక్కన పెట్టవే ఇది ఎలా ఉంది బాలే, బాలేదా అస్సలు బాలే. ఒట్టు? ఒట్టు అయితే అది ప్యాక్ చేయవే ఆ? లేకపోతే నీ సెలక్షన్ ఏంట్రా ఫోన్ సార్ దగ్గర నుంచి హలో నేనే బంగారం నువ్వెక్కడున్నావు? ఆడవాళ్ళందరూ ఎగబడే కళామందిర్ షాప్ లో ఉన్నాను షాపింగ్ చేస్తున్నాను సింహం లాగా వాళ్ళు నిన్ను గుర్తుపట్టలేరు కదా? ఎవరు ఆ డఫాగా నన్ను ఎక్కడ గుర్తుపడతారు సరే గాని అద్భుతమైన శారీ ఒకటి కొన్నాను ఇంకేం కావాలో లిస్ట్ చెప్పు అదే మరి అవును అవును అని సాగదీసి అడుగుతావు నువ్వంటే నాకు ఇష్టం కదా బాగా ఓవర్ చేస్తున్నాడు. బ్రహ్మిగాడు దొరకని వాడిని విని కలిపేసేద్దాం. రావేంట్రా ఇంకా మీ గురుగారు షాపింగ్ అయిపోలేదా? అయిపోయింది ఆ. గురువు గారు ఇప్పుడు జ్యువెలరీ షాప్ లో ఉన్నారంట ఆ? అక్కడేవో డైమండ్ నెక్లెస్ లో చెవులకయ్యో మెళ్ళయ్యో చైలు కొనాలన్నారు నన్ను అక్కడికి రమ్మన్నారు దా, పోదాం నాడు. త్వరగా రండి సార్ బిల్ సార్. బిల్లా బిల్లు 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 ఏంట్రా చూస్తావుట్రా బిల్లు కట్టు నువ్వు చీలకుంటే మేమెందుకు కట్టాలి? మీరెవరి కోసం వెతుకుతుంటే నేను ఎదుగు పెట్టడలా అందుకోసమే కట్టు 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 ఏంటి చూస్తామంటే బిల్లు కట్టకపోతే వెళ్ళేస్తారా నేను కడతాను. నమస్కారం సార్ నమస్తే సార్. ఇదెంత సార్ 2 lakhs సార్. 2 lakhs 2 lakhs. ఓకే వెరీ గుడ్ బాగుంది సార్ ఇది ఒకటి ఇవ్వండి సార్ ఇదెంత సార్ 2 lakhs, sir. 2 lakhs అవును సార్. ఇదెంత సార్ ఇది 3 lakhs సార్. ఓన్లీ 3 lakhs హలో ఇవన్నీ కొంటుండు, బిల్లు మనతోనే కట్టించేటట్టుండు. బ్రహ్మిగాడు దొరికిన వెంటనే విని పని చెప్తా. అదంత బాబు 1 lakh సార్. 1 lakh మొత్తం కలిపి ప్యాక్ చేసేయండి అలాగే, sir. మొత్తం ఎంత అయిందన్నారు 8 lakhs, sir. 8 lakhs Okay. 8 lakhs 8 lakhs 8 lakhs 8 lakhs చూస్తావేంటి 8 lakhs అని కట్టు ఆ? అన్నా కడతాడు. సూపర్ గురుగారు మీరేటండి ఇక్కడ ఉన్నారు? నువ్వు ఇక్కడ ఉన్నావేంట్రా నువ్వేంట్రా ఇక్కడ? మీరు ఎదుగుతున్న గురుగారు ఇక్కడే కదా ఉన్నారు. వీరే మా గురువు గారు. అమ్మో అయ్యో ఆ? జరిగిపోయానురా బాబు. సార్ మీరింత సైలెంట్ గా ఉంటే ఏదో వైలెన్స్ జరుగుతుందేమని భయంగా ఉంది సార్ మనం ఏదైనా మాట్లాడుకుందాం సార్ విల్ డిస్కస్ సంథింగ్ నువ్వు ఉంచుకునే దానికి చీర కొనడానికి పైసలు మేము కట్టాలన్నారా? ఎందుకు సార్ మీరు కూడా కావాలంటే దాన్ని ఉంచుకోండి సార్ మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు సార్ ఈ టాపిక్ వద్దు సార్ చాలా సివియర్ గా ఉంది వేరే టాపిక్ మాట్లాడుకుందాం సార్ ఆ, ఆ గోడకేసిన రెడ్ కలర్ చాలా బాగుంది సార్ సూపర్ అది రెడ్ కలర్ కాదు, బ్లడ్ కలర్. బ్లడ్ కలర్ ఆ. కోండి గోడ మీద పెట్టి కోసారా సార్ కోసింది కోడిని కాదు, మనిషిని. ఆ, మనిషినా ఓకే ఓకే అయితే అయింది కానీ మధ్య మధ్యలో ఆ ప్యాచీ లేకపోతే ఇంకా బాగుండేది సార్ నువ్వేం ఫీల్ అవ్వకరా. ఆ. ఆ ప్యాచెస్ ని నీ బ్లడ్ తో కవర్ చేద్దాం. ఆ? ఓకేనా? నా ప్లేట్ తో కవర్ అబ్బా చాలా మంచోడినా ఫోన్ ఎవర్రా బంగారం సార్ మాట్లాడిక్కడే? అంటే పర్సనల్ మ్యాటర్ కదా సార్ అక్కడికి వెళ్ళి మాట్లాడు మేమేం ఫీల్ కాము, ఈయనే మాట్లాడు. నేను ఫీల్ అవుతాను సార్ నీ ఫీలింగ్స్ ఎవరికి కావాలరా? మాట్లాడిక్కడే. అబ్బా అంత రెస్పెక్ట్ గా చెప్పినప్పుడు ఇక్కడే మాట్లాడతాను సార్ స్పీకర్ ఆన్ చేయి. స్పీకర్ అని చేయడం ఎందుకులేండి సార్ రాయ్ స్పీకర్ ఆన్ చేయి. అలాగే హాయ్ బంగారం. హాయ్ బంగారం బంగారం నువ్వు మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడు బంగారం ఏమ్మా? ఏం లేదు ఫ్రెండ్స్ చుట్టూ ఫ్రెండ్స్ ఉన్నారు చీర తెస్తానన్నా? ఆ చీర అదే ఆ పని మీదనే ఉన్నా నువ్వు మామూలోడు కాదు బంగారం. ఆ చంపడానికి వచ్చిన రౌడీల్ని బురుడి కొట్టించావంటే వాళ్ళు ఎంత ఎదవలో అర్థమైపోయింది. అబ్బాయి నువ్వు ఉండు. తర్వాత పడుతుంది కానీ పొగినంత వరకు చాలు ఆ రౌడీల చేత నగలు కొనిపిస్తానన్నావు, కొనిపించావా? నగలకి పెట్టాయి ఫోన్ పెట్టాయి బ్రెయిన్ లెస్ ఫెలో బావా బావా ఎవరిని బావా బాబా మిమ్మల్నే బావగారు. వీడెవడో అమాయకుడిలా ఉన్నాడు కమిట్ అయిపోతే బెటర్ సేఫ్ గా బయటపడచ్చు బామర్ది బావా రా బావా. బామర్ది బామర్ది వీళ్ళు నన్ను కొడుతున్నారు బామర్ది కొడుతున్నారా? ఆ, రేయ్ ఈయన మన బావరా, ఆ, కొట్టకూడదు. ఆ. బామర్ది మనం ఎక్కడ కలుసుకున్నాం బామర్ది ఫోన్ లో. ఫోన్ లో కలుసు నేను బామర్ది రోజు ఫోన్ లో మాట్లాడుకుంటాను తెలుసా నీకు ఏం మాట్లాడుకుంటారు? ఏం మాట్లాడుకుంటా నీకు ఎందుకురా
చెప్పు తెగిపోద్ది. కాబోయే పెళ్లతో 1,90,000 మాట్లాడుకుంటాం. మధ్యలో నీకు అవసరమా? బావుగారు ఏం మాట్లాడుకుంటారో చెప్పాలంట. అవును బావుగారు, మీ ఏజ్ ఎంత? నా ఏజ్ ఎందుకులేండి, అంతా అయిపోయిన తర్వాత ఏజ్ ఎందుకండి? ఏరా, అన్ని అయిపోయిన వాడికి నీకు నా చెల్లెలెందుకురా? అయ్యో మీరేం మాట్లాడుతున్నారు గురు? నాకు ఫోన్ చేసి నా చెల్లిని ఎత్తుకెళ్లిపోతానని బెదిరిస్తావా? నేను మీకు చెల్లెలు ఎత్తిపోవడం ఏంటి సార్? అయ్యా పదాక నువ్వే చెప్పినావు కదా ఫోన్ లో మాట్లాడుతున్నాని. ఏదో ఫ్లోలో మాట్లాడలే బాయ్. ఈ నంబర్ ఎవరిది? ఏ నెంబరు? ఈ ఈ నంబర్. నంబర్ ఎవరిది చెప్పు. కొంపతీసి నా పేరు మీద ఉందా? అవును నీ పేరు మీద ఉంది. ఏయ్, నిజం చెప్పు, నిజం చెప్పు, లేదంటే సార్ 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 నిజం చెప్తాను సార్. ఒట్టు సార్, నా పేరు స్వామి అండి. ఆ. సిమ్ కార్డులు అమ్ముకొని బతుకుతుంటాను సార్. ఎవరికైనా డాక్యుమెంట్ లేకపోతే నా పేరు మీద ఇప్పిస్తుంటాను సార్. అంతే సిమ్ సార్. కార్డు నీది కదా ప్రమాణ పూర్తిగా నాది కాదు సార్. అన్నా ఇది ఇట్లా చెప్తా అయినాడు అది తెప్పి. ఏంట్రా అదంటే? అదేనా పొడుగుంటది కాలు చేరవేస్తా చూడు. అరే, కాలిస్తే ఎర్రగయ్యేదేంట్రా? అదే సార్ నాకు తెలిసింది సార్. ఆ. కడ్డీ సార్, ఇనుప కడ్డీ కాలిస్తే ఎర్రగా ఉంటది కదా. అది ఎందుకు తెలుసారా? వాతలు పెట్టండి సార్. లోపల కూర్చోడానికి. సార్ 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 మీకు దండం పెడతాను సార్, నాకేం తెలియదు సార్. వీడికేం తెలియదు, వదిలే పోరా. థ్యాంక్ యూ సార్, మీకు దండం పెడతాను సార్. ఏ, ఎక్కడ ఏ. పెడతాను? అయ్యా అలాగే సార్. తప్పగా? తప్పగా. హాయ్ ఏరావాడు బెస్ట్ ఫ్రెండ్ చేయి ఉప్పినట్టు ఉప్పుతున్నాడు. అరే నాకేం తెలుసానా? అన్నా మధ్యలో ఒకటి ఉందానా? ఏంట్రా? అదే అన్నా, కొంతమంది చిన్న ఉంటది, కొంతమంది పెద్ద ఉంటది చూడు. ఏంట్రా అది? అరే అన్నా, మనం బాత్రూమ్ లో పోతా చూసుకుంటాం చూడనా, ఆడోళ్ళ కంటే చాలా ఇష్టం అది. చెత్త నా కొడుక, ఏం మాట్లాడాలో తెలీదా? అరే అది కాదానా, పౌడరా? ఆ పొడలు పెట్టుకొని చూసుకుంటాం చూడనా, అది అద్దమా? అద్దం అద్దమనా. అద్దం ఉందా నాకు తెలీదా? లోనికి ఎలా వెళ్ళాలో చెప్పు. ఏముందనా, అట్లా పోదాం రా. ఎర్రి పప్పుల వాడు ఎలా పోయాడు రా? అన్నా నేను చూడు ఉందనా. ఏరా, నా మీదే చేస్తావా? నమ్మకే చదిరా. హలో నేను కూడా వస్తున్నాడు. నేను మెట్రోలు కాదురా, సెలబ్రిటీ మనిషి రా. మెంటల్ హాస్పిటల్ నుంచి తప్పించిన ప్రతి వాడు ఇలాగే అంటారా? అరే మెల్లగోని రాబోయ్. హలో అవునా? రోయ్ ఆ రిషిగాడు హార్బర్ గోడం దగ్గర ఉన్నంట, బండి తీరా. అన్నా ఒకసారి సుబ్రాజానికి ఫోన్ చేయనా? అరే అవసరం లేదురా అబ్బాయి, ఆ రిషిగాని మనమే లేపేసినాం అనుకో, అన్న దగ్గర మన లెవెల్ వెళ్తారు. తీ ఎక్కడ్రా వాడు? అక్కడున్నాడు. పిస్తా అంటే తెలుసారా నీకు? ఎందుకు తెలీదు? బాదం పిస్తా. నువ్వు అనుకుంటున్న పిస్తా వేరు, నేను అంటున్న పిస్తా వేరు. ఈ ఏరియా మొత్తానికి నేనే రా పిస్తా. ఒక్కొక్కడు వచ్చినా సరే, 100 మంది వచ్చినా సరే, విడివిడిగా వచ్చినా సరే, కలివిడిగా వచ్చినా సరే, అందరూ వచ్చినా సరే, ఎవడు రాకపోయినా సరే, ఒక్కొక్కడిని చిటిక చిటిక చిటికేసి చంపేస్తా. అన్నా, ఈ చెట్లు చచ్చిపోతాయి, ఆ పక్షులు చచ్చిపోతాయి, వీడు చచ్చిపోతాడు, నేను చచ్చిపోతాను, నువ్వు కూడా చచ్చిపోతావు. కాకపోతే కాస్త ముందు వెనక. వీడేంట్రా నేను వైలెంట్ గా మాట్లాడుతుంటే వీడు వేదాంతం మాట్లాడుతున్నాడు. వాడేదో కటింగ్ ఇస్తున్నాడా? కాలేజ్ కటింగ్ ఇచ్చావో ఇర్రగొడతా. చిరంజీవి కొడతాడు, బాలకృష్ణ కొడతాడు, వెంకటేష్ కొడతాడు, నాగార్జున కొడతాడు, నువ్వు కూడా కొడతావు. కానీ అది రొటీన్. వెరైటీగా కొట్టుకుందామా? వెరైటీగానా? బెస్ట్ అన్న, రొట్టెనే కొట్టుకుంటే మాకు బరు కొడుతుంది. అయితే ఓకే. గిరి మధ్యలో నువ్వు నేనున్నాం, గిరి బయట మీ వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు. తర్వాత మీ వాళ్ళు నా వాళ్ళు, నువ్వు నేను, అందరం కళ్ళకు గంటలు కట్టుకున్నాం. ముందు నువ్వు కట్టుకో. అలాగే అన్నా. అది
అది లెక్క. ఇప్పుడు ఇస్తాను రా నీకు ట్విస్ట్. అన్నా నువ్వు కట్టుకున్నావా? యా పిస్తా అన్నా, ఒకే ఒక రిక్వెస్ట్. ఏంట్రా? మీరు కొట్టే దెబ్బలకి నేను తట్టుకోలేక అమ్మా అబ్బా అని అరుస్తాను. అరు ఒకవేళ నా కర్ర మీకు తగిలితే, ఏయ్! పొరపాటున తగిలితే ఆ, మీరు అరవకూడదు. ఏమంటారా? వెరైటీగా ఉందానా? అయితే ఓకే. 1 ఊ, 3. బ్లైండ్ ఫైట్ మస్తు వేస్తుండ అన్న. ఒక్కడ గుర్తున్నట్లేదు, చాలా మంది గుర్తున్నట్టుంది. వాళ్ళంతా హులమైపోతుంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ చూద్దామా? ధర్మ యుద్ధమే నడుస్తుంది. మనం కూడా ధర్మంగా ఉండాలి. చచ్చా. అరే అన్న పడిపోయిండ్రా. ఏమైందనా? అరే ఏమైందన్నా? ఎక్కడ్రా వాడు? ఇంకెక్కడున్నాడన్నా? నువ్వు కొట్టిన దెబ్బల కాడు ఎప్పుడో పరారాయండు. నేను కొట్టింది మీరు చూసినారు. మరి ఆడ అరిసిండు కదనా? అదేరా వాడి దగ్గర ఉన్న టాలెంట్. నన్ను కొట్టుకుంటూ ఆడరిచాడు. నిజమా? మరి నువ్వెందుకు అరవలేదానా? అరిచే ఛాన్స్ ఎక్కడ ఇచ్చాడురా? అరిచే లోపు కడుపులో కొట్టి నోరు మూసి కొట్టరాడు చూడగొట్టి. మరి పెద్ద పిస్తా అన్నావు, వాడి వ్యాధికిచ్చాడు రా. నేనేం చేశానా? మరి నా హాస్పిటల్ బిల్ ఎవడు కడతారు రా? ఎక్కించాడు రా. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అన్నా నువ్వా? అరే ఆ రోజు కాదన్నా, ఇటు ఇటు. అరే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కళ్ళ గంతలు తీయలేదురా. తీస్తే నిన్నే చూడాలనుకున్నా. విప్పండ్రా. అబ్బో తీయండ్రా. అన్నా నీ ఎత్తుందన్నా కత్తి. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీలో స్పెషల్ గా తయారు చేయించా. రేయ్, ఈ కత్తితో నిన్ను ముక్కలు ముక్కలు నరికి మనిషి బిర్యానీ, మనిషి 65, మనిషి కీమా బాల్స్ చేసి నీ రక్తాన్ని సూపులా తాగుతా. ఇందులో వెరైటీ ఏముందన్నా? పట్టుకోరా. అన్నా, ఎందుకు ఏడుస్తున్నావా? విశాఖపట్నం నుంచి అంత పెద్ద కత్తి తీసుకొస్తే వెరైటీ ఏముంది అంటుడు రాడు. నువ్వు ఏడవద్దానా? ఊకో అన్నా, ఊకో. అరే అన్ని రోజులంటరా ఆడి అంతు చూస్తలేదు. నేను ఏడ్చినట్టు మనలోకి చెప్పొద్దురా. కళ్ళు చూసుకోనా? అలాగేరా. రాయ్, రామాయణంలో రాముడు ఒకే బాణంతో 7 చెట్లు నరికాడు. ఈ పిస్తా ఈ కత్తితో మీ 5 తలలు ఒకే వేటుకు నరుకుతాడు. ఆ దిర్రా వెరైటీ. రాముడు ఆల్రెడీ నరికాడు కదన్నా, ఇంకా వెరైటీ ఏముంది? ఎక్స్క్యూజ్ మీ 1 minute. అరే మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావా? అసలు ఏమనుకుంటున్నా వాడు? వాడు ఏం చేసినా వెరైటీ, నేనేం చేసినా వాళ్ళారా? అరే ఊరుకోనా, ఊరుకో. అసలు నేను వాడు వదిలిపెట్టే సమస్య లేదురా. ఆడంత చూస్తా. మళ్ళీ నేను ఏడ్చిన పనులకు చెప్పకరా. సరే అన్న. రాయ్,
రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను ఎలా వెరైటీగా చంపాలో నువ్వే చెప్పరా ప్లీజ్. నరకడానికి వచ్చి ఇలా అడుక్కోవడం చాలా వెరైటీగా ఉంది. అందుకే చెప్తున్నా, ఇంకాసేపట్లో ఆ టీవీలో సాంగ్స్ వస్తాయి. వస్తే ఒక్క హీరో నాకు, మిగతా హీరోలు అందరూ నీకు. అంటే నేను కోరుకున్న హీరో పాట వస్తే నేను నీకు లెంపకాయలు వేస్తా. ఆ? మిగతా ఏ హీరో పాట వచ్చినా మీరు మమ్మల్ని నరికేయచ్చు. అన్నా మనకి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయన్నా. నీకు ఏ హీరో పాట కావాలో కోరుకో. చిరంజీవి. ఓకే, చిరంజీవి పాట తప్ప ఏ హీరో పాట వచ్చినా మీ 5 తలలు ఫుట్బాల్ లా గాల్లో లేస్తాయి. అరే లేపుంచరా కత్తి. మా టీవీ ఏమన్నా చిరంజీవి దారా? లేదనా? ఈసారి ఏ హీరో పాట వస్తుందో చెప్పరా? మళ్ళీ చిరంజీవిదే అన్నా. రై, ప్రతిసారి చిరంజీవి పాట వేయర్రా. ఈసారి నిన్న దేవుడు కూడా కాపాడలేడు. చిరంజీవే నాకు దేవుడన్నా. ప్రోగ్రామ్ అయిపోయిందన్నా. ఇందులో ఏదో మోసం ఉందిరా. ఇందులో ఏ మోసం లేదు. ఇవాళ మా చిరంజీవి అనే బర్త్డే. అన్నా ఆ వెరైటీ గాని ఫోటో పేపర్ లో పడ్డా. అయిపోయావురా, నా చేతిలో అయిపోయావు. మోడి మసి చేస్తా. అయిపోయావురా, అన్నా వద్దానా కాల్చొద్దానా? అన్నా వద్దానా కాల్చొద్దానా? ఆగరా. అన్నా వద్దానా బొక్కలు పెట్టొద్దానా? డేంజర్ లో పడతాం. ఈ పేపర్ మంది కదనా? పేపర్ ఎవడిదైతే నాకేంట్రా, నన్నెవ్వడు ఏమీ చేయలేడు. అన్నా ఆడ మామూలు కాదనా? ఎవడ్రా వాడు? ఆ పేపర్ ఎవరిదో తెలుసా? రామోజీరావు గారిది. కాదురా, నాది. 3 రూపాయలు పెట్టి కొన్న పేపర్కి సిగరెట్ తో బొక్కలు పెడతావురా? పెడతావా ఏంటి? ఆల్రెడీ పెట్టాను కదా. ట్యాగూర్ పేరు విన్నావా? సినిమా కూడా చూసినానా? సినిమా ట్యాగూర్ కాదురా, కిల్లర్ ట్యాగూర్. వాడు ఆల్రెడీ జైలు ఉండు కదా. కాదురా, నేనే ట్యాగూర్ని. నువ్వు జైలు ఉండాలి కదనా? జైల్లోనే ఉన్నాను రా. ఈవినింగ్ వాక్ బయటకు వచ్చా. జైలు నుంచి ఈవినింగ్ వాక్ బయటకు వచ్చా. రేయ్, టాపిక్ మార్చకరా. ఏరా, 10 మంది చదువుకునే పేపర్ ని కాలుస్తావురా నువ్వు? అసలు చదువు విషయం తెలుసురా నీకు? తెలుసురా? ఏం చదువుకున్నావురా నువ్వు? లీకేజీ అన్నా. లీకేజీయా? అవునన్నా, లీకేజ్ అన్నా. లీకేజీ కాదురా బద్మాష్, ఎల్కేజీ. లీకేజీకి ఎల్కేజీకి తేడా తెలియని నిన్ను ముక్కలు ముక్కల కింద నరికేస్తాను. అన్నా, చెట్లు చచ్చిపోతాయి, పక్షులు చచ్చిపోతాయి, నేను చచ్చిపోతాను, వీడు చచ్చిపోతాడు, రేపొద్దున నువ్వు కూడా చచ్చిపోతావు. కానీ ఇందులో వెరైటీ ఉందన్నా. కన్ఫ్యూజ్ చేయకురోయ్, కామన్ సెన్స్ లేకుండా కొడతా. చిరంజీవి కొడతాడు, బాలకృష్ణ కొడతాడు, నాగార్జున కొడతాడు, నువ్వు కొడతావు. కానీ వెరైటీ ఉంది. కొట్టుకోవడం కాదు కావాల్సింది, వెరైటీగా కొట్టుకోవాలి. వెరైటీనా? యా. ఎలా? ఓకే, రింగ్ లో మనం ఉన్నాం, రింగ్ బయట మనోళ్ళు ఉన్నారు. యా. వాట్ నెక్స్ట్? మా అసిస్టెంట్లు, నీ అసిస్టెంట్లు, నువ్వు నేను, మనందరం కళ్ళకు గంతలు కట్టుకుంటాం. స్టార్ట్ చేద్దామా? అన్నా, దీంట్లో చిన్న ట్విస్ట్ ఉంది. ఏంటి? దెబ్బలు తిన్నవాడు అరవకూడదు అన్న. ఓకే, రెడీ? కమ్ ఆన్. ఇప్పుడు ఇస్తాను నీకు ట్విస్ట్.
అబ్బే, కళ్ళు కనబడట్లేదన్నా. కనపడకూడదనే కదరా కళ్ళకు గంతలు కట్టింది. మూసుకో. అలాగే అన్న. మూసుకో. ముచ్చునన్నా, ముచ్చు. ఏంట్రా ఈసారి ఎందుకు ఓపెన్ చేసావురా? మోయ్. గంతలిప్పావెందుకురా? ఊపిరి ఆడట్లేదన్నా. ఊపిరి పీల్చేది ముక్కుతో కదరా. మోయ్. వేసుకో గంతలో. మూసు. అన్న కొట్టదరా. ఏరా నా ముందే కామెడీ ట్రాక్లు చేస్తావురా? చెమ్డాలు చేస్తాను. అన్నా క్షమించన్నా, నువ్వు ఇంత పెద్ద ఫైట్ మాస్టర్ అనుకోలేదన్నా. అన్నా నేను కళ్ళకి గంతలు ఓపెన్ చేసినప్పుడే నువ్వు ఓపెన్ చేస్తున్నావు, ఎలాగన్నా? అసలు నేను కట్టుకుంది ఎప్పుడు రా? ట్యాగుర్తో పెట్టుకోకు, ఠారెత్తిపోద్ది. ఏమన్నా? ఎంత గొప్ప పని చేసావు బాసు. వన్స్ అపాన్ ఎ టైం నేను కూడా నీలాగే ప్రేమించాను. ఆ ఆడది నన్ను ఎర్రి పప్పలా తిప్పించుకొని వదిలేసింది. ఫ్లాష్ బ్యాకా? అలాంటిది ఫ్లాష్ బ్యాక్లో నా పేరు వేటూరి సుందర రామ్మూర్తి. ఆ పేరు మీకు సూట్ అవ్వలేదే. నీ పేరేం పేరు? అరవింద్. ఏమాత్రమైన సూట్ అయిందా? మూసుకొని చెప్పే ఫ్లాష్ బ్యాక్ విను. ఆ రోజు ఏంటిది? కొత్త బండి ప్రాబ్లం రాకూడదే. ఓవర్ఫ్లో అయిందా? ఎక్స్క్యూజ్ మీ. టైం ఎంతండి? 12. నేను 12 ఏళ్లకే పైట వేసుకున్నాను, అందుకే 12 అనగానే పైట జారుతుంది. ఏమీ అనుకోకండి. పర్లేదు. మీ పేరేం పేరు? వరలక్ష్మి. వరలక్ష్మి పైట జారింది. ఆ 1.5 నిమిషంలోనే నా మనసు జారిపోయింది. ఆ బలమైన అందాల్ని చూస్తూ నా మనసు బలహీన పడిపోయింది. ప్రతిరోజు పార్కులో వాచ్మెన్ కంటే ముందెళ్ళి గేట్లు తెరుచుకొని ఎదురు చెట్ల కింద ఉన్న ఎల్లో బల్ల మీద కూర్చొని ప్రేమించుకునేవాళ్ళం. వరా అంటే నాకు ఇష్టం. చూస్తూ ఉండగానే ఆస్తులన్నీ కరిగిపోయాయి. వరా లావెక్కింది. వరా అంటే నాకు ఇష్టం, నేనంటే వరాకి ఇష్టం. అలా ఇద్దరం ప్రేమించుకున్నాం. చివరికి నేను ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. సుందర్, ఏంటి అర్జెంట్ గా రమ్మని కబురు పెట్టావు? పెళ్లి మ్యాటర్ మాట్లాడడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలి. ఎవరుగా? నా పెళ్లికి నేను రాకుండా ఎలా ఉంటా? నేను మాట్లాడేది నా పెళ్లి గురించి. రండి. నేను పెళ్లి చేసుకోబోయేది ఇతన్ని. పేరు బేస్బాబు. హాయ్. ఈ ఉంగరాలు నగలు అవన్నీ మీరిచ్చిన గిఫ్ట్లే. వస్తాను ఫ్రెండ్. పదండి. బాయ్. ఈ నలుపు నచ్చలేదని ఓ ఎరుపుతో వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి సుందర్రామూర్తి పిస్తాగా మారాడు. ఎంతో మంది అమ్మాయిలు అబ్బాయిల్ని ప్రేమగా వెంట తిప్పుకొని చివరికి ఫ్రెండ్షిప్ అని వెళ్ళిపోతున్నారు. ఈ అన్యాయానికి న్యాయం జరగాలి. చెప్పు, ఏం చేయమంటావు? నువ్వేం చేయకుండా ఉంటేనే బెటర్. జడ్జిమెంట్ మాకు ఫేవర్ గా వస్తుంది అనుకుంటున్నాం. ఓహో, ఏటయ్యా ఇవాళ అమ్మగారు ఏం వంటకాలు పంపించారు? సార్ మీకోసం ఎవరు వచ్చారు? ఎవరు వచ్చారు? ఓ వీడా, మావాడే. ఏంటన్నా ఇలా వచ్చావు? కూర్చో, పోంచేద్దాం. వాడికి కూడా వడ్డించబోయా. భోజనం కార్డ్ డాడీ, ఇవాళ వంశీకి అనుకూలంగా తీర్పు ఇవ్వాలి. ఏంట్రా సిఫారసు చేస్తున్నావా? సిఫార్స్ కార్డ్ డాడీ, సిన్సియర్ గా బెదిరిస్తున్నాను. మా బాయ్స్ అందరూ వంశీకి వెళ్ళాలనుకుంటున్నారు అంతే. ఇదిగో నాన్న. ఏమిటయ్యా వీడు? జడ్జి నేనా వాడా? నాకు ఆర్డర్ ఇస్తాడు.